చాలా మంది కమిటెడ్ జర్నలిస్ట్ పగలు రాత్రి ప్రజలకు నిజమైన వార్తలు ప్రజల సమక్షంలో పెట్టడానికి కృషి చేస్తూ ఉంటే, మరోవైపు కొందరు బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అవలంబిస్తారు. సో జర్నలిస్ట్ అందరికీ నేను కోరుకుంటున్నా, అటువంటి జర్నలిస్ట్ని గుర్తించి వాళ్ళకు శిక్ష పడినట్టు మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి. మన ప్రజాస్వామ్యంలో జర్నలిజం వచ్చేసి ఒక ముఖ్యమైన స్తంభం అన్నమాట. ఎక్కడైనా లోపాలు జరిగితే అది చూపెట్టడం మీ కర్తవ్యం. మాకు తెలుసు డాక్టర్స్, పోలీస్ ఎలా రాత్రి కూడా పనిచేస్తారండి, జర్నలిస్ట్ కూడా అలాగే పనిచేస్తారు. ఒక వార్త ఒక పేపర్కి ఎలా ముందుకు వచ్చింది, మాకు ఎందుకు లేట్గా వచ్చిందని మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది. అందుకే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎక్కడ ఏం జరిగినా పరిగెత్తి వెళ్ళాల్సి వస్తుంది. చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. సో జర్నలిస్ట్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎంతైనా అవసరం. ఈ సందర్భంగా నేను జర్నలిస్ట్ అసోసియేషన్స్ అందరికీ పిలుపునిస్తున్నాం. మన వైజాగ్లో పనిచేస్తున్న జెన్యున్ జర్నలిస్ట్, ఫేక్ జర్నలిస్ట్ కాకుండా జెన్యున్ జర్నలిస్ట్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు మీరు దయచేసి ప్రయత్నం చేయండి. నేను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా పోలీస్ కోసం, హోంగార్డ్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ పెట్టాము, మీరు కూడా వాళ్ళందరికీ పెట్టండి. ఎందుకంటే ఈరోజు ఒక హాస్పిటల్ అడ్మిషన్ జరిగితే జబ్బు ఖర్చులు అంటే వైద్యం కోసం ఖర్చులు లక్ష ఉంటుంది. అది చాలామంది సఫర్ అవుతారండి. సో ఇది ఒకసారి మనం ఆలోచించాలి, ఏ విధంగా ఇది ఏర్పాటు చేయొచ్చు మనం ప్లాన్ చేయాలి. ఒకవేళ నేను ఏమైనా హెల్ప్ చేయగలిగితే నేను కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. సో ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనాలు. మరొకసారి జర్నలిస్ట్ అందరికీ, కళాకారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక అభినందనాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.